అందరికీ వందనాలమ్మ. బాగున్నారు కదా? దేవుని పేరిట ఒకటి మనవి చేస్తున్నాను. రుద్రంపూర్, తిలక్ నగర్, కల్వరి ప్రార్థన మందిరం ప్రతి గురువారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అనేకులు వారి అవసరతల నుండి వస్తున్నారు. అనేకులు కుటుంబాలలో ఉన్న భార్యాభర్తల సమస్యలు కావచ్చు, వారి గర్భఫలమైన బిడ్డల సమస్యలు కావచ్చు, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా విడిపోదామనుకొని అనుకున్నవారు వచ్చి మళ్ళీ వారు కుటుంబంగా దేవుని సన్నిధానంలో వారి జీవిత ప్రయాణం కొనసాగిస్తున్నారు. దారి తప్పిన వారు కూడా దారిలో నడుస్తున్నారు. వెలుగులో లేని వారు వెలుగులోకి వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థతలు జరుగుతున్నాయి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాల విషయాలలో, మరి వివాహాల విషయాలలో, ఉద్యోగాల విషయాలలో, బిడ్డల చదువుల విషయాలలో, ప్రమోషన్ల విషయాలలో, ట్రాన్స్ఫర్ల విషయాలలో, ఆర్థికమైన ఇబ్బందుల విషయాలలో, ఏదేమైనప్పుడు కూడా కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉంటాయో, మనం దేవుని నమ్ముకున్న సమస్యలే, ప్రార్థన చేసుకున్న సమస్యలే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సమస్యలే. మరి ఇవన్నిటికీ దేవుడి దగ్గర ఉన్నప్పుడు మరి జవాబు దొరుకుతుంది కదా. అడుగుడి ఇస్తాను అన్నాడు, వెతుకుడి దొరుకుతుంది అన్నారు కదా. మరి దొరుకుతలేదు, మీరు ఎతుకుతలేరు, మరి అడిగింది మీరు పొందలేకపోతున్నారని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయంలో రెండు తలంపులతో ఉన్నారేమో. రెండు తలంపులతో ఉంటే కుదరదు. దేవునికే స్థానం ఇవ్వాలి. ప్రథమ స్థానము దేవుడిదే. మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మీకు ఒక ఆలోచన కలుగజేస్తాడు. ఆ ఆలోచనే నీ ఆత్మీయత స్థితికి ఒక మెట్టు అయింది. ఆ మెట్టే నీ కుటుంబానికి నీకు వెలుగైంది. చీకట్లో ఉన్నవారిని నీ దీపం వెలిగించుకున్నప్పుడు, హృదయం అనే దీపం వెలిగించుకున్నప్పుడు నీ నేత్రాలతో నువ్వు చూడగలుగుతావు. అది పరిశుద్ధాత్మ తండ్రి చేసే సహాయం. ఆయన అడిగిన బిడ్డలకి ఆ విధమైన జ్ఞానాన్ని ఇస్తాడు. మరి రండి, దేవుడు ఎన్నో అద్భుతములు చేస్తున్నారు. మీరు కూడా ఎందుకు రాకూడదు? మీరు కూడా ఈ అద్భుతమైన ఉపవాస ప్రార్థనలో మీరెందుకు పాలు పంచుకోకూడదు? రండి. ఒకవేళ రాలేని పరిస్థితులు ఉన్నా పర్లేదు, ప్రార్థన చేయాలి. ఈ వీడియో చూస్తున్న వారులారా, ప్రార్థన చేయండి. అయ్యా, రుద్రంపూర్ తిలక్ నగర్ కల్వరి ప్రార్థన మందిరంలో అక్కడ జరుగుతున్న కూడికను బట్టి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. అక్కడికి ఏ కుటుంబం ఏ సమస్యతో వస్తున్నదో అది నీ నామంలో తీర్చబడును గాక. మీకు ఒక మాట తెలియచేస్తాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి రండి. దేవుడు మీకు సహాయం చేయకపోతే, దేవుడు మీరు అనుకున్నది నెరవేర్చకపోతే ఇంకోసారి మందిరానికి రాకండి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నా దేవుని బట్టి నేను చెప్తున్నాను. నా దేవుడు ఏ సమస్యనైనా తీర్చుటకు సమర్థుడు. నీకు ఆలస్యం అవుతుందని అంటే నిన్ను పరీక్షించుటకే. నీ వ్యక్తిత్వంతో నువ్వు సహనంగా ఉంటావా ఉండవన్నట్టు నీకు ఒక పరీక్ష అది. ఆ పరీక్షలో నువ్వు ఓడిపోయినట్టు కాదు, గెలుపును చూడాలి. అంటే దేవుని దగ్గర నిష్ఠగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అది ఆయనకి ఇష్టము. ఒకటే నాలుక కానీ 100 మాటలు మాట్లాడతాం. ఒకటే హృదయము, ఎన్నో ఆలోచనలు. మీ చింత యావత్తు, మీ ఆలోచనలు సమస్తము, మీ నాలుక ధర వస్తున్న మాటలు కూడా సమస్తము దేవుని పాద సన్నిధానంలో పెట్టి ఆయన మాటకి లోబడండి, ఆయన మాటని వినండి.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.